వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటికి వెళ్ళాలన్నాం అనుకున్నారు. ఇప్పుడైతే మేము అయోధ్య వెళ్తాం. అయోధ్య అండ్ ప్రయాగ్రాజ్. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అయిపోయింది. సో ఇప్పుడు 4:30 అయిపోయింది కాబట్టి మేము ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోతాం. వెహికల్ అయితే వచ్చేస్తుంది. యాక్చువల్లీ మొన్న గయా వెళ్ళినప్పుడే అయోధ్య అండ్ ప్రయాగ్రాజ్ వెళ్ళాల్సింది, కానీ మేము చాలా టైర్డ్ అయిపోయాము. 4 hours లేట్ తీసుకెళ్ళాడు అనమాట డ్రైవరు. ఆ రోజైతే మేము ప్రయాగ్రాజ్ అండ్ అయోధ్య వెళ్తున్నాం. సో ఈ ఎర్లీ మార్నింగ్ అయితే గైస్ అలాగా మోయిస్తారు, ఇంకా వాటిని అలా బాధ పెట్టిస్తారు. నాకు ఎంత బాధ అనిపించిందో వాటిని అలా చేయడం. ఇంకా నేను కార్ ఎక్కాక ఒకటే పడుకున్నాను, మళ్ళీ ప్రయాగ్రాజ్లో లేచాను అనమాట. చూడండి గైస్, ఇక్కడ ప్రయాగ్రాజ్ అంటే గంగా, యమున, సరస్వతి అంటే ఆ 3 వాటర్స్ కలుస్తాయంట. అక్కడ మనం ఆ కలిసిన చోటు దగ్గర మనం స్నానం అనేది చేస్తాం. సో మేము కూడా అదే చేసాం, బోట్ ఎక్కాం అండ్ మేము అక్కడికి వెళ్ళి స్నానం అనేది చేసాం. బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది బోట్లో అయితే. ఇంకా ఫైనల్గా మేమైతే వచ్చేసాం. నాకైతే చాలా భయం వేసింది ఆ షిప్ నుంచి ఆ షిప్కి వెళ్ళాలంటేనే. ఇంకా ఎలాగైతే ఏమి అక్కడ ఉండదు కదా, అక్కడ కొంచెం కిందన ఒక ఏదో ఉంది, దాని మీదకి పంపిస్తారు. పంపించి ఇంకా స్నానం అయితే చేసాక ఇంకా మేము గంగలోకి అవి పంపిస్తాం అనమాట. యాక్చువల్గా అక్కడ మేము మోసపోయాం గైస్. అక్కడ సెట్ 30 రూపీస్ అని చెప్పని అన్నారు. మేము అందులో తీసుకునేసరికి పైదానికి ఒక్కడానికి దీపం కూడా లేదు, ఒక్కటే ఉంది. కింద దానికి ఇంకా కింద రెండిట్లకైతే అసలు లేనే లేదు. ఇంకా మా మమ్మీ ఏదో మంత్రం చెప్పారు, అది మమ్మీ చెప్తే ఇంకా నేను మమ్మ అని అనేసాను. మమ్మ అని చెప్పి ఇంకా నేను వదిలేసి ఇంకా మేమైతే అక్కడ ఉన్న టెంపుల్స్కి రెడీ అయిపోయి ఇంకా టెంపుల్స్కి అయితే ఎక్కడికి వెళ్ళాం. బడా హనుమాన్ టెంపుల్ ఇది. హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చాం. అక్కడ మార్నింగే కాదు గాయస్, అది అప్పుడు టైం వచ్చేసి ఒక 7:30 అనుకుంటాను. అప్పుడైతే 7:30కి వచ్చాం. అక్కడ బయటన టిఫిన్ ఏంటి తింటున్నారు తెలుసా, పానీపూరి తినేస్తున్నారు అక్కడ. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాం. మా మమ్మీ, నేను, మా చెల్లి అందరం బయట వేసుకున్నాం ఆ రోజైతే. ఎందుకంటే అయోధ్య వెళ్తున్నాం కాబట్టి మేము అందరం బయట వేసుకుందామని ఫిక్స్ అయ్యాం. సో ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాం. హనుమాన్ అక్కడ ఉన్నారు, బడా హనుమాన్ అంటారు ఇక్కడ. చూడండి గైస్, బడా హనుమాన్ టెంపుల్ బాగుంది. కిందన అలా ఉంటారు, ఇక్కడి నుంచి చూడొచ్చు, మళ్ళీ పైనుంచి కూడా ఇలాగే చూడొచ్చు. ఇంకా అయిపోయింది, వచ్చేసాం. ఇంకొక శక్తిపీఠం ఉందన్నమాట, ఆ శక్తిపీఠం కూడా వెళ్ళాం. ఈ శక్తిపీఠం కూడా చాలా బాగుంది. ఇంకా చాలా రష్ కూడా ఉంది అక్కడ, బాగుంది అండ్ రష్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకా అలాగా కొంచెంసేపు ఓపిక పట్టి దర్శనంకి వెళ్ళిపోయాం. ఇక్కడైతే అలౌ చేశారు ఫోన్స్ అన్నీ. చూడండి గాయస్, చాలామంది ఉన్నారు అక్కడ. ఇంకా దర్శనం అయితే పీస్ఫుల్గా చాలా హ్యాపీగా అయిపోయి ఇంకా బయటకు వచ్చేసాం. ఇంకా కొంచెం మా మమ్మీ ఏదో కొనుక్కున్నారు. ఏం కొనుక్కుంటాం గైస్, ఎప్పుడు వైజాగ్లో ఉన్నవే ఉన్నాయి. నేను అక్కడది చెప్తున్నాను. సో ఇంకా మేము అయోధ్య అయితే వెళ్ళిపోతాం. అప్పుడు స్టార్ట్ అయ్యాం, ఇంకా అయోధ్య లోపలికి కూడా వెళ్ళలేదు మేము. ఫుడ్ తిని ఇంకా స్టార్ట్ అయ్యాం మళ్ళీ. అయోధ్య లోపల వరకు మన ఓన్ వెహికల్ అయితే మనకు అలౌ చేయరంట. అక్కడ మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఆటో నుంచి అవన్నీ చూసుకున్నాం. సీతమ్మ వారి మెట్టు సంథింగ్ ఏదో ఇంకోటి ఉంది. అలాగా 3 to 4 ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇక్కడ హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం. హనుమాన్ టెంపుల్కి వెళ్ళాక ఇంకా అయోధ్య టెంపుల్కి వెళ్ళాం. అయోధ్య టెంపుల్ నుంచి సీతమ్మ వారి టెంపుల్కి వెళ్ళాం. తర్వాత సరయూ నదికి వెళ్ళాం. 4 ప్లేసెస్కి వెళ్ళాం. అక్కడ ఆటో మాట్లాడుకొని వెళ్ళాం గైస్. ఇంకా టెంపుల్కి ఇక్కడ ఏదంటే హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం. హనుమాన్ టెంపుల్ నుంచి ఇంకా మేము అయోధ్య టెంపుల్కి పోయాం. అయోధ్య టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు. నాకైతే అయోధ్య టెంపుల్ చాలా 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 బాగా నచ్చింది. చూడండి గైస్, ఇప్పుడు లోపల చూపిస్తాను. అదంతా వెయిటింగ్ రూమ్ అనమాట. వెయిటింగ్ రూమ్ నుంచి బయటి వరకే నా దగ్గర మొబైల్ అనేది ఉంది. తర్వాత మొబైల్ సబ్మిట్ చేసామని చెప్పారు. సో ఇంకా నేను కూడా సబ్మిట్ చేస్తాను.
కొంచెం నాకు అయ్యేనంత వరకు నేను చాలా వరకు రికార్డ్ చేశాను. అక్కడ మంకీస్ అయితే చాలా ఉన్నాయి గైస్. అంటే ఏం పట్టుకెళ్ళిపోతాయో అని భయం వేసేది తెలుసా. చేతిలో పట్టుకొని ఏదైనా వెళ్ళడానికి భయం. అంటే పొరపాటున ఫోన్ పట్టుకెళ్ళిపోయింది అనుకోండి, ఇంకంతే. వాటి వెనకాల మనం పరిగెట్టలేము, ఏం చేయలేము. సో ఇక్కడైతే అయోధ్య టెంపుల్ కాదు, ఇది హనుమాన్ టెంపులే అక్కడ ఉన్నది. హనుమాన్ టెంపుల్కి కూడా వెళ్ళి మేము ఇంకా అయోధ్య టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ హనుమాన్ కూడా చాలా బాగుంది టెంపుల్ అయితే, నాకు చాలా నచ్చింది. అక్కడ టెంపుల్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. మన టెంపుల్స్ మీద ఆంధ్రాలో ఉన్న టెంపుల్స్, ఆంధ్ర తెలంగాణలో టెంపుల్స్ అన్నీ వేరేలా ఉంటాయి. అండ్ నార్త్లో టెంపుల్స్ అంటే టోటల్గా వేరేలా ఉన్నాయి గైస్. అక్కడ ఏ టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్లో అలా దండ వేస్తున్నారు, మాల వేస్తున్నారు గైస్. అలా మాల వేసుకొని మా డాడీకి వేశారు అనమాట. మేము దగ్గరికి వెళ్ళలేదు. సో ఇంక మా డాడీ మాల వేస్తారు. మాల అంటే మాల కాదు, అంటే అక్కడ దేవుడి మాల వాళ్ళు వేస్తున్నారు అనమాట. దండలు వేస్తారు కదా, అలా వేశారు. ఇదిగోండి గైస్, ఇది అయోధ్య టెంపుల్ అనమాట. ఇది ఇంకా బయటే. ఇంకా అక్కడ ఫోన్స్ అయితే సబ్మిట్ చేసేయాలి. ఇంకా నేనైతే ఫోన్ అక్కడ సబ్మిట్ చేసేస్తున్నాను. ఇంకా మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ కొంచెం వీడియోస్ అయితే తీసాను నేనైతే. అక్కడ ఫోన్ మమ్మీ వాళ్ళు సబ్మిట్ చేస్తుంటే నేను ఇక్కడికి వచ్చి వీడియోస్ తీస్తున్నాను. ఇంకా మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళి ఇంకా నా ఫోన్ అనేది ఇచ్చేసాను. ఇంకా దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం, ఫోన్ తీసేసుకున్నాం. చూడండి గైస్, అసలు మంకీస్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇంకా అక్కడికి ఇంకా ముందుకు ఎలా వెళ్ళేసరికి షాపింగ్ అయితే ఉంది, చాలా షాపింగ్ అయితే ఉంది. ఇంకా అక్కడ ప్రసాదం ఇస్తున్నారు. సో ఇంకా ప్రసాదం కూడా తీసుకొని తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా 2 ప్రసాదాలు నేను తినేయట్లేదు గైస్, నాదొకటి అండ్ మా చెల్లిది ఒకటి. మా చెల్లి వీడియో తీస్తారని చెప్పి నేను పట్టుకున్నాను. సో ఇంకా 2 ప్రసాదాలు, ప్రసాదం ఇంకా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు గైస్. అంటే అవుటర్స్ వస్తారు కదా, సో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు. ఇంకా మేమైతే సరియు నదికి వెళ్ళిపోయాం. సరియు నది దగ్గర కూడా ఇలాగే ఇస్తున్నారు గైస్. హారతి ఎక్కడైనా కామన్ అంట. సో సరియు నది దగ్గర కూడా ఇచ్చారు. ఇక్కడ నరేంద్ర మోడీ గారు పెట్టారు, అది వీణ. అక్కడ చూడండి గైస్, నాకు ఆ స్ట్రీట్ అయితే ఎంత నచ్చిందో, స్ట్రీట్ ఎంత బాగుందో అసలు. ఇంకా అలా స్ట్రీట్స్ అన్నీ చూసుకొని ఇంకా వెళ్ళిపోయాం. మేము ఏం చేస్తాం, అక్కడ నచ్చిందని ఉండిపోలేం కదా. సో ఇంకా మేమైతే వచ్చేసాం. అప్పుడు టైం వచ్చేసరికి 10:30. ఇంకా మేమైతే ఎక్స్ అయిపోయాం గైస్ టోటల్గా. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళే పని ఇంకా అయిపోయింది. అంటే 3 అయిపోయాయి కదా మేము అనుకున్నవి. ప్రయాగ్రాజ్, అయోధ్య అండ్ గయా 3 అయిపోయాయి. ఇంకా మా మమ్మీ వాళ్ళు పిలుస్తున్నాను అక్కడే ఉండిపోరని, రారంట. ఇంక నాకు వచ్చే ఓపిక లేదంటున్నారు. రండి అని చెప్పి మేము తీసుకెళ్ళాం, నేను మా డాడీ. ఇంకా ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ మేము ఆర్డర్ చేసుకున్నాం. మా మమ్మీ వాళ్ళు ఏదో ఆర్డర్ చేసుకున్నారు గైస్. ఇంకా మేమైతే ఇంకా తినేసి కార్లోనే పడుకుని పోయాం. వెళ్ళేసరికి ఈ డ్రైవర్ సెకండ్ డే డ్రైవర్ మాత్రం చాలా బాగా ఫాస్ట్గా తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకంతే గైస్, బాయ్.